వాడు నేనే కదా ఈ ఎగ్జామ్లన్నీ కలిసి రాసాము. వాడు నాకన్నా కొంచెం చిన్నవాడు కాబట్టి నేను ముందు రిటైర్ అయ్యాను, ఇప్పుడు వాడు రిటైర్ అయ్యాడు అని చెప్పనేసరికి, అవునా సరే నాన్న నేను తీసుకువెళ్తాను పద అని చెప్పాను. కానీ మరి ఏదైనా తీసుకోవాలేమో అనగానే అవసరం లేదు లేరా అని చెప్పనేసరికి సరే అని బాలు కాస్త తీసుకువెళ్ళి అక్కడ దిగబెట్టేస్తాడు. దిగబెట్టేసి లోపలికి వెళ్ళబోతూ ఉండగా రోహిణి ఇటు విద్య అలా నడుచుకుంటూ వస్తారు. నడుచుకుంటూ రావడంతో, ఏంటమ్మా రోహిణి ఇలా ఉన్నావు, ఇక్కడ ఉన్నావు, పార్లర్కి వెళ్ళలేదా అని చెప్పాను. కానీ ఇక్కడ ఒక క్లయింట్ ఉంటే ఫేషియల్ చేసి వస్తున్నాను మామయ్య, అందుకే ఇప్పుడు పార్లర్కి వెళ్తున్నాను అని చెప్పనేసరికి సరే జాగ్రత్తగా వెళ్ళిరండి. ఏ అమ్మా విద్య బాగున్నావా? బాగున్నాను అంకుల్ అనగానే సరే వెళ్ళిరండి అని చెప్పి లోపలికి వెళ్తాడు. అప్పుడే ఫోన్ మాట్లాడుకుంటూ వీడి ఫ్రెండ్ అదే కేపీ పాలెంలో ఉన్న వ్యక్తి కాస్త బయటకు వచ్చి రోహిణి వాళ్ళతో సత్యం మాట్లాడడం చూస్తాడు. అదేంటి ఈ అమ్మాయి కేపీ పాలెం అమ్మాయి కదా, ఇక్కడికి వచ్చింది ఏంటి, పైగా సత్యం ఈ అమ్మాయితో మాట్లాడుతున్నాడేంటి అనుకుంటూనే లోపలికి వెళ్తాడు. రా సత్యం, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పాను. కానీ నువ్వు నేను ఒకేసారి ఇందులో జాయిన్ అయ్యాం, నేను ముందు రిటైర్మెంట్ అయ్యాను, నువ్వు తర్వాత రిటైర్ అవుతున్నావు అని చెప్పాను. కానీ నీకు నాకు వయసు డిస్టెన్స్ ఉంది కదా, సో అందుకని నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. అవును, ఇందాక నువ్వు మాట్లాడిన అమ్మాయి నీకు తెలుసా ఏంటి అని చెప్పాను. కానీ నీకు తెలుసా అని చెప్పనేసరికి, అదేంట్రా నాకు తెలియకపోవడం ఏంటి, ఆ అమ్మాయిది మా ఊరే కదా అని చెప్పాను. కానీ ఏంటి ఆ అమ్మాయిది మీ ఊరా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనగానే, అదేరా డ్రెస్ వేసుకున్న అమ్మాయితో నువ్వు మాట్లాడేవు కదా, డ్రెస్ వేసుకున్న అమ్మాయా ప్యాంటు షర్ట్ వేసుకున్న అమ్మాయా అని చెప్పనేసరికి, లేదురా డ్రెస్ వేసుకున్న అమ్మాయి, ఆ అమ్మాయి పేరు కళ్యాణిరా, కళ్యాణి అని చెప్పాను. కానీ కళ్యాణియా, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావురా, తన పేరు కళ్యాణి కాదు రోహిణి, నా పెద్ద కొడుకు మనోజ్ ఉన్నాడే వాడి భార్య అని చెప్పాను. కానీ లేదురా ఆ అమ్మాయి పేరు కళ్యాణి, ఖచ్చితంగా చెప్తాను, ఆ అమ్మాయి మా ఊర్లో సుగుణమ్మ కూతురు, పెళ్ళైన సంవత్సరానికే భర్త చనిపోయాడు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావురా, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో ఏంటో అని చెప్పాను. కానీ ఉండు, ఆ అమ్మాయి ఫోటో నీ దగ్గర ఉందా? నేను దూరం నుంచి చూశాను కాబట్టి నా కళ్ళు చూపు మందగించి నేను సరిగ్గా చూడలేదు అనుకోవచ్చు. నీ కొడలే అంటున్నావు కదా, నీ దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక పక్క ఫోటో ఉంటుంది కదా, ఫోటో చూపించనగానే, ఉండు ఈ మధ్యనే మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు గ్రూప్ ఫోటో తీసుకున్నాం, అందులో చూపిస్తాను అంటూ ఫోటో తీసి చూపిస్తాడు. జూమ్ చేసి చూపించేసరికి ఈ అమ్మాయే కళ్యాణి, మా ఊరే, సుగుణమ్మ కూతురు, పైగా ఈ అమ్మాయికి ఒక కొడుకు కూడా ఉన్నాడు అని చెప్పాను. కానీ లేదురా వీళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు, అసలు ఈ అమ్మాయికి అమ్మాయి లేదు అని చెప్పాను. కానీ అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేంట్రా, ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నది ఎవరినో కాదు, నా చెల్లెలు కొడుకునే, పెళ్ళైన సంవత్సరానికే టాటర్ తిరగబడి చచ్చిపోయాడు అని చెప్పాను. కానీ నేను నమ్మను, నువ్వు ఎవరినో అనుకుంటున్నావు, పేర్లు మ్యాచ్ అవ్వలేదు, తల్లేమో చనిపోయిందని రోహిణి చెప్తే నువ్వేమో బ్రతికుంది అంటున్నావు అనగానే, సరే నువ్వు అన్నావు కాబట్టి భోజనం చెయ్యి, నేను వెళ్ళేలోపు నీకు క్లారిటీ ఇస్తానని చెప్పి ఇంకా సత్యాన్ని లోపలికి తీసుకువెళ్తాడు. వీడు ఎవరిని చూసి ఎవరనుకున్నాడో, మనుషులు ఉంటారు కదా అని చెప్పి సత్యమైతే రంగాతో మాట్లాడుతుంటాడు. ఇదేంట్రా ఇంత ఆలస్యమైంది, నువ్వు వెళ్ళు నేను వస్తాను అన్నావు, ఈలోపే ఇంత ఆలస్యంగా వచ్చేవేంటి అనగానే, బాలుగాడు దేబెట్టాడులేరా, సరే పదండి భోజనాలు చేద్దామని అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు. ఇంకీలోపు తన ఫ్రెండ్ కాస్త వాళ్ళ ఊరిలో వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి, ఏంటన్నయ్య అని చెప్పాను. కానీ నీ కొడుకు కోడలు పెళ్లి ఫోటో ఉందా అని చెప్పాను. కానీ ఉందన్నయ్య, ఇప్పుడే ఫోటో తీసి పంపిస్తానుండు అని చెప్పి వెంటనే ఫోటో తీసి పంపిస్తుంది. ఫోటో తీసి పంపించేసరికి సత్యం అందరితో కూర్చుని చక్కగా భోజనం చేస్తాడు. భోజనం చేసి ఇంకా చేతులు కడుక్కున్న తర్వాత అందరూ ఎక్కడికక్కడే వెళ్ళిపోతారు. సత్యం రంగా వెళ్ళబోయేసరికి, ఒరే సత్యం, నీకు నిజ నిర్ధారణ చేస్తానంటే మర్చిపోయి వెళ్ళిపోతున్నావేంటి అనగానే, అవును కదా ఏంట్రా అని చెప్పనేసరికి, ఉండరా అని చెప్పి, ఇదిగో ఈ అమ్మాయే కదా అమ్మాయి అని చెప్పాను. కానీ అదేంట్రా రోహిణిలా ఉంది, రోహిణికి ఆల్రెడీ పెళ్లి జరిగిందా, ఈ అబ్బాయి ఎవరు అని చెప్పాను. కానీ నేను చెప్పానే నా చెల్లెలు కొడుకు, వీడితోటే పెళ్ళయింది, మనుషులు ఉంటారు అన్నావు, ఎంత దగ్గరగా ఉంటారా, ఆ అమ్మాయి అసలు కోటీశ్వరరాలే కాదు,
వాళ్ళది మధ్యతరగతి. నా చెల్లెలు కొడుకు నా మేనల్లుడు అమ్మాయిని చూసి ఇష్టపడితే చిన్నతనంలోనే పెళ్లి చేసింది వాళ్ళమ్మ. వాళ్ళ ఆయన ఎప్పుడో రోహిణి కళ్యాణి చిన్నప్పుడే చనిపోయాడు. ఇంకా వాళ్ళమ్మ కూడా పెళ్లి చేసేసరికి పెళ్ళయింది, 3 నెలలకే కడుపు వచ్చింది. అంతా బాగానే ఉంది. కరెక్ట్గా డెలివరీ అయ్యే సమయానికి ట్రాక్టర్ తిరగబడి నా మేనల్లుడు కాస్త చనిపోయాడు. ఇంక ఈ అమ్మాయిని ఏం చేస్తాము, అమ్మగారింటికి పంపించేశాం. డెలివరీ అయ్యింది. తర్వాత ఈ అమ్మాయి బిడ్డని వాళ్ళ అమ్మకు వదిలేసి రాజమండ్రి వెళ్ళి ఏదో బ్యూటీషియన్ ఏదో నేర్చుకుని అక్కడే ఉంటుంది అని చెప్పి విన్నాను. నువ్వు ఇప్పుడు నీ కోడలు అంటుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. పెళ్ళైన అమ్మాయిని ఎలా నీ పెద్ద కొడుకుకి ఇచ్చి కోడలుగా చేసుకున్నావు అని. కోటేశ్వరరాలు అంటున్నావు, అదంతా అబద్ధంరా, నిన్నేదో మోసం చేసి ఉంటుంది అని చెప్పనేసరికి సత్యం కాస్త చాలా కోపంగా ఇంటికొస్తాడు. ఇంటికి రావడంతో ప్రభావతి చెంప చెల్లు మనిపించేస్తాడు. అప్పుడే ఒక్కొక్కరుగా ఇంటికి వస్తూ ఉంటారు. వచ్చేసరికి ఏమైంది మావయ్య, ఏమైంది, అత్తయ్యని ఎందుకు కొట్టారు అంటూ మేన అడిగేసరికి మీ అత్తయ్య చేసిన పనికి కొట్టాలా చంపాలా, అసలు నువ్వు వెనక ముందు ఆలోచించవా, ఒకరిని ఎంక్వైరీ చేసే పని లేదా, ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తావా అని చెప్పాను. కానీ ఏం జరిగింది నాన్న అని చెప్పనేసరికి కళ్యాణి అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కళ్యాణియా, ఈ ఇంట్లో కళ్యాణి ఎవరున్నారండి అనగానే, ఏంటి రోహిణి నీ అసలు పేరు కళ్యాణియే కదా, మరి నోరు మెదపకుండా సైలెంట్గా ఉంటావేంటి, ఓహో నువ్వు రోహిణి అని పేరు మార్చుకున్నావు కదా, ఆ రోహిణి పేరు మీదే ఉన్నావా అని చెప్పనేసరికి అది మామయ్య అని చెప్పాను. కానీ కోడలు అయిపోయావని చేయి చేసుకుంటే పరువు పోతుందని నోరు మూసుకుని ఊరుకుంటున్నాను అని చెప్పాను. కానీ ఏంటండి ఏం జరిగింది అనగానే, ఈ అమ్మాయి పేరు కళ్యాణి, ఈ అమ్మాయికి ఆల్రెడీ 10 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. నేను ఉదయం చెప్పాను కదరా, నేను రిటైర్మెంట్ పార్టీకి వెళ్తున్నానని. ఆ వాడి మేనల్లుడినే ఈవిడ గారి పెళ్లి చేసుకుందట. పెళ్ళైన సంవత్సరానికే డాక్టర్ తిరగబడి చనిపోయాడంట. కొడుకును కాస్త తల్లి దగ్గర వదిలేసి ఈవిడ కాస్త వచ్చి ఇక్కడ బ్యూటీషియన్ చేస్తుంది. ఇంతకీ వీళ్ళ అమ్మ ఎవరో తెలుసా, సుగుణమ్మ. మన ఇంటికి 1-2 సార్లు వచ్చిందే ఆ చంటి పిల్లోడిని తీసుకొచ్చి, ఆ పిల్లోడు వాళ్ళ అమ్మే, ఈవిడ గారు కొడుకు ఆ పిల్లోడు, ఆవిడేమో వీళ్ళ అమ్మ అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారండి, వీళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు కదా అని చెప్పాను. కానీ అంత అబద్ధం ప్రభా, అంత అబద్ధం, అంత మోసం, పేరు మోసం, చెప్పింది అబద్ధం, తల్లి బ్రతకుండాక చనిపోయిందని చెప్పింది అబద్ధం, మొత్తం అంతా కూడా అబద్ధమే, అబద్ధపు బ్రతుకే. పెళ్ళైన దాన్ని రెండో పెళ్లి దాన్ని తీసుకొచ్చి నీ కొడుకిచ్చి పెళ్లి చేసుకున్నావు అని చెప్పనేసరికి, ఏంటి రోహిణి మీ మామయ్య గారు చెప్పేదంతా నిజమేనా అని చెప్పనేసరికి, ఇంకేం చేస్తుంది, అడ్డంగా దొరికిపోయింది. ఇప్పుడు సత్యం కాస్త మొత్తం పోసగుచ్చినట్టు నిజాలన్నీ చెప్పేశాడు. సత్యానికి ఎవరో చెప్పబట్టే కదా చెప్పాడు. ఆ మనిషిని తీసుకొచ్చి నిలబెడితే ఇంకా మోసపోతాం, బయట కూడా పరువు పోతుంది. ఇంకేం చేస్తుంది, ఒప్పుకోక చస్తుందా. అవునత్తయ్య, మామయ్య గారు చెప్పిందంతా నిజమే అని చెప్పనేసరికి ప్రభావతి కాస్త చెంప చెల్లు అనిపిస్తుంది. ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఎంత మోసం చేసావే, పెళ్ళయింది కానీ పెళ్ళి కాలేదని చెప్పావు, తండ్రి ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయాడు కానీ నీ కోసం మలేషియాలో కోట్లు సంపాదించేస్తున్నాడా అంటే, మేనమామ అంటూ ఇంటికి వచ్చిన వాడు కూడా డూబేనన్నమాట. ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్నో తీసుకొచ్చి ఉంటావు అంతే కదా. నీ తల్లి నీ కొడుకు ఇంటికి వచ్చినా కానీ నువ్వు ఇంచు కూడా మెదపలేదు. నాకు అప్పటికీ అనుమానం వచ్చింది అత్తయ్య. వాళ్ళు కంగారు పడ్డాం, ఈవిడ గారి కంగారు పడ్డాం. అప్పటికీ అడిగితే వాళ్ళు కూడా చెప్పలేదు, ఆ పిల్లోడు కూడా చెప్పలేదు. అంత బాగా వాళ్ళని మేనేజ్ చేసింది. ఎలాగ ఏదో తప్పు చేస్తుంది అనుకున్నాను కానీ ఇంత పెద్ద మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. తల్లిని చంపేశావా, లేని తల్లిని, ఉన్న తల్లిని చంపేసి లేని తండ్రి బ్రతికించుకున్నావా, ఎంత బాగా మోసం చేశావు. ఇంటిల్ల పాదని మోసం చేశావు, కట్టుకున్న భర్తను మోసం చేశావు, కన్న తల్లిలా చూసుకున్న అత్తగారిని మోసం చేశావు. చిచ్చి, నీకులాంటి దాన్ని మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది అంటూ ఇంకా మేన అనేసరికి, ఇంకా దాంతో ఏటి మాటలు మేన బయటకి గెంటే ఇక అంటూ ఇంకా ప్రభావతి అనేసరికి,
వద్దత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య అంటూ బ్రతిమాలుతూ ఉంటుంది ఇంకా ప్రభావతినైతే రోహిణి. మరి ఇప్పుడు ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? రోహిణిని ఇంట్లో ఉండనిస్తుందా, లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.